మహబూబాబాద్ జిల్లా వివేకానంద సెంటర్లో యూరియా కోసం ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇది కాస్త జుట్లు పీక్కుని పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లింది. ప్రధాన రహదారిపై మహిళలు కొట్టుకోవడంతో అందరూ అవాక్కయ్యారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఈ క్రమంలో ఒకరికొకరు నెట్టుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఈ సమయంలో ఇద్దరు మహిళలు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. कमाल మహబూబాబాద్ జిల్లా వివేకానంద సెంటర్లో యూరియా కోసం ఇద్దరు మహిళల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇది కాస్త జుట్టు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లింది. ప్రధాన రహదారిపై మహిళలు ఈ స్థాయిలో కొట్టుకోవడంతో అందరూ అవాక్కయ్యారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఈ క్రమంలో ఒకరికొకరు నెట్టుకోవడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. ఈ సమయంలో ఇద్దరు మహిళలు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహబూబాబాద్ లో యూరియా కోసం ఏకంగా నడి రోడ్డుపై ఇద్దరు మహిళలు కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. నవీన్ మరిన్ని వివరాలు అందిస్తారు. నవీన్, విజయచంద్రిక, మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత ఎంత తీవ్రంగా ఉందో అనే దానికి ఈ ఘటన అద్దం పడుతుంది. నిన్న కూడా రైతులు యూరియా కేంద్రాల వద్ద నిన్న మొన్న వారం రోజుల దగ్గర నుంచి బారులు తీరుతున్నారు. నిన్న ఒక దశలో విసిగెత్తిపోయి యూరియా విక్రయ కేంద్రం పైన కూడా దాడి చేసినటువంటి ఘటనను మనం చూసాం. అయితే ఇవాళ మహబూబాబాద్ లోని వివేకానంద సెంటర్ లో ఉన్నటువంటి ఎరువుల విక్రయ కేంద్రం దగ్గర అంతా క్యూ లైన్ లో నిల్చున్నారు. అయితే ఇద్దరు మహిళల మధ్య క్యూ లైన్ దగ్గర వివాదం నెలకొంది. ముందు వరుసలో నేనున్నానని ఇద్దరు చిలికి చేసుకున్నటువంటి వివాదం చిలికి గాలివానగా మారి ఇద్దరు మహిళలు సిగపట్లు పట్టుకోవడం మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. సిగపట్లు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి పురుషులు అక్కడ రైతులు ఆపే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఆగకుండా జుట్టు పట్టుకొని కొట్టుకునేటువంటి దృశ్యాలు రోడ్డు మీద నడి రోడ్డు పైన కొట్టుకునేటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటే ఎరువులు కావాలనేటువంటిది రైతుల్లో ఎంత ఇది అంటే పంటలు ఒకవైపు ఇప్పుడు వరి నార్లు వేశారు. యూరియా అనేది ఇప్పుడు అవసరం, ఎందుకంటే వరిన తగిన సమయంలో అదును ఉన్నప్పుడే యూరియా వేయాల్సి ఉంటుంది. అదును దాటిన తర్వాత యూరియా వరి అంతా కూడా కలర్ మారుతుంది అనేటువంటి కొంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇటు నెల్లికుదురు, కేసముద్రం, నెక్కొండ, గూడూరు ఈ మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎరువుల కొరతతో రైతులు నిరసనలు తెలుపుతా ఉన్నారు. ఈ విధంగా బయట చెప్పులు క్యూ లైన్లలో పెట్టి నిల్చుంటున్నారు. ఇదే సందర్భంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక దశలో ఎరువుల కేంద్రాల పైన దాడులు చేస్తా ఉన్నారు. ఇటు ఈ విధంగా ఓపిక నశించి క్యూ లైన్లలో నిల్చునేటువంటి ఓపిక లేకుండా ఈ విధంగా దాడులు కూడా ఒకరికొకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విజయసింది. ఓకే నవీన్, థ్యాంక్ యూ. कमाल